రెండవది బాధ్యతాయుతమైనటువంటి నాయకత్వం. నాయకత్వం అంటే ఎవరికి అవసరం అండి? నాయకులకు కదా, మనకెందుకు అంటే ఒకటి మనం ఆలోచించాలన్నమాట. నాయకత్వం అంటే ఏదో జనాల్ని పరిపాలించటం కాదు. మనతోటి ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన కుటుంబంలో ఉన్నాం. తండ్రికి వృద్ధ వయసు వచ్చింది, వాళ్ళిద్దరు కూడా వృద్ధులయ్యారు. మనము, భార్య, పిల్లలు, తమ్ముడు, వీళ్ళందరూ కూడా మన నాయకత్వంలో నడిచేటువంటి వాళ్ళే. అంతేగాని మన నాయకత్వం కానీ మనం రాజులమో లేదు ప్రైమ్ మినిస్టర్లమో రాష్ట్రపతులమో ముఖ్యమంత్రులమో అవ్వాల్సిన అవసరం లేదు. మన కుటుంబానికి మనం నాయకులం. మరి నాయకుడు అనేటువంటి వాడు ఎలాగుండాలి అంటే బాధ్యతాయుతమైనటువంటి నాయకత్వాన్ని కలిగి ఉండాలి. అంటే రాజులైన వాళ్ళైనా కలిగి ఉండాల్సిందే, ఎవరైనా సరే. నాయకుడు అనేటువంటి ఒక ఇది ఉన్నప్పుడు అది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి కిరీటం కాదు. నాయకత్వం అనేటువంటిది స్థానానికి ఉండేటువంటి పేరు అనమాట. అలాగా మన కుటుంబంలో మనం ఎలా ఉండాలి అంటే బాధ్యతాయుతంగా ఉండాలి. ఎక్కడా కూడా లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము, అంటే కానీ ఒకళ్ళని మనం పక్షపాతంగా చూడటము, ఇటువంటివన్నీ కూడా మనం చేయకూడదనమాట. రాములు వారు ఉండేటువంటి దీంట్లో ఎక్కడా కూడా రాగద్వేషాలు ఎవరి మీద కూడా చూపించలేదు ఆయన. మనం అలా ఉండగలమా చెప్పండి? మన ఇంట్లో 2 బెడ్రూమ్లు ఉంటే ఒక దాంట్లో అమ్మ నాన్న ఉంటే ఒక దాంట్లో మనం ఉన్నాం అనుకుందాం. మనం ఏం చేస్తాము అంటే అమ్మ ఎక్కడ చూస్తాం, నాన్న ఎక్కడ చూస్తాం అని చెప్పి స్వీట్ ప్యాకెట్ తెచ్చి రూమ్లో పెట్టేస్తాం అనమాట. మనం బాధ్యతాయుతమైనటువంటి నాయకులమైనా మనం